నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం శ్రీ రుద్ర ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్కి వచ్చేసినాం. ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఫస్ట్ ఎపిసోడ్లో చిన్న విగ్రహాలు చూపించినాం 1 feet to 3 feet. సో ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో పెద్ద విగ్రహాలు ఆల్మోస్ట్ ఆల్ 4 feet నుంచి ఒక 10 feet హైట్ వరకు అయితే మనం చూపిస్తాము. ఒక్కసారి అందరికీ రూట్ చూపిస్తాను. ఈ రూట్ వచ్చేసి టువర్డ్స్ NH44 మన కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే. సో బోన్పల్లి చెక్ పోస్ట్ దాటగానే మనకు సుచిత్ర కొంపల్లి పోయే ముందు రైట్ తీసుకోవాలి, డైరీ ఫార్మ్ రోడ్. అండ్ ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ లాల్ బజార్ అనమాట. అండ్ ఇక్కడ కూడా బ్యానర్ ఉంది, చూసుకోవచ్చు. సో చాలా ఈజీ యాక్సెస్. నేను డిస్క్రిప్షన్లో మన సురేష్ భాయ్ది కాంటాక్ట్ నెంబర్ పెడతా, అట్లనే లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అండ్ మనం లాల్ బజార్ నుంచి వస్తే మన డైరీ ఫార్మ్ రోడ్ దగ్గర ఈ బోర్డు ఉంటుంది, మిలిటరీ ఫార్మ్, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం అయితే చూసుకుందాం. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఈ అన్ని పెద్ద బప్పా విగ్రహాలు అయితే అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:40 అవుతున్నది. అండ్ డేట్ వచ్చేసి 14th August 2024. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీ రుద్ర ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్ లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బప్పా విగ్రహం కూడా డీటెయిల్గా చూద్దాం. సో చాలా మంది బప్పా లవర్స్ కూడా వచ్చారు. అందరూ ఒకసారి జయబోలో గణేష్ మహారాజ్కి. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ 24 days ఉంది మన ఫెస్టివల్కి. మన సురేష్ భాయ్ కూడా ఉన్నాడు. అన్న రామ్ రామ్, నమస్తే అన్న. అండ్ మా దీపక్ దాదా కూడా ఉన్నాడు. దాదా జయ జగన్నాథ్, హౌ ఆర్ యూ? యా నమస్తే భాయ్. ఫ్రెండ్, ఓకే. ఏం పేరు అన్న? అనిల్ భాయ్, నమస్తే. సో సురేష్ అన్న, నాకైతే మన ఛానల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్గా హైదరాబాద్లో ఇన్ని వెరైటీస్ ఎక్కడ పెట్టలేదు అనేసి. సో చిన్న విగ్రహాలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్న. లాస్ట్కి వ్లాగ్ క్లోజ్ చేసే ముందు కొంచెం మళ్ళీ అక్కడ కూడా మనం టైం స్పెండ్ చేద్దాం. సో చలో అన్న, స్టార్ట్ చేద్దాం. బబ్లు భాయ్ నమస్తే, బాగున్నావా? యా, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇన్ అడ్వాన్స్. యా, సో యాజ్ యూజువల్ లాస్ట్ టైం పెట్టినట్టే ఈసారి కూడా మన శ్రీ రుద్ర ఆర్ట్స్లో అన్నిటికంటే పెద్ద భారీ బొజ్జ గణపతి అంటే మన శ్రీమంత్ హల్వాయ్ దగుడు సేట్ మహాగణపతి. సో చెప్పాలన్న, ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చి హైట్ 11 feet అన్న. 11 feet, ఓకే. మన శ్రీధర్ ఆర్ట్స్ నుంచి. శ్రీధర్ స్పెషల్లీ బ్లాక్ కలర్ మనం చేపించాం. ఓకే అన్న. ఈ ఆల్మోస్ట్ 3 idols వస్తున్నాయి, అన్ని బుక్ అయిపోయినాయి. వావ్, నైస్ నైస్. ఇంకా 2 idols కూడా ట్రై చేస్తున్నారు ఇప్పుడు. నైస్. ఎట్లన్నా కలర్స్ అవి? కలర్స్ కావాలంటే బాడీ కలర్ లేదంటే బ్లాక్ అండ్ బ్లాక్. ఆహా. సో లాస్ట్ టైం చూసారు కదా మీరు, పెద్ద బొజ్జ గణపయ్య అంటే పూణేలో చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే చాలా ఫేమస్ అనమాట మన శ్రీమంత్ హల్వాయ్ దగుడు సేట్ మహాగణపతి. సో ఎగ్జాక్ట్లీ ఎట్లయితే మన పూణేలో చిన్న సైజు ఉంటుందో దాన్ని వీళ్ళు ఇక్కడ ఈసారి పెద్దగా అందిస్తున్నారు మన భాగ్యనగరంలో. ఆల్రెడీ మనం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చూసుకున్నాం లాల్ బాగ్చా రాజా. సో చెప్పాలన్నా, అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందా? ఓకే. హైట్ ఎంత ఉంటుంది అన్న? 12 feet. 12 feet హైట్. సో 12 feet హైట్లో లాల్ బాగ్చా రాజా. దీంట్లో ఏమైనా వెరైటీస్ వస్తున్నాయి అన్న? ఇంకా 2 idols, ఓకే. సో ఒకటి ఇక్కడ లక్కీ ఏంటంటే, ఒకవేళ మీకు ఆ ఐడల్ నచ్చింది, విగ్రహం బుక్ అయిపోయింది అయినా కానీ మీకు మళ్ళీ ఇంకొక విగ్రహం అయితే తెప్పడానికి ప్రయత్నం చేస్తాడు భయ్య. సో ఇక్కడ ముంబై కాన్సెప్ట్లో కూర్చున్న వినాయకుడు ఒక పెద్ద రాయి పైన కూర్చున్నట్టయితే ఉండనమాట. సో హైట్ చెప్పాలన్నా? హైట్ 11 feet. సో 11 feet వినాయకుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి బొట్టు వచ్చేసి మౌలి, అంటే మన పండరిపూర్లో ఎట్లయితే అక్కడ స్వామివారికి ఉంటుందో కృష్ణుని రూపంలో ఉంటాడు. సో సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఐస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్న. అండ్ చెప్పాలన్న, బుక్ అయిపోయింది. సో మారడ్పల్లి వెళ్తుందంట. అండ్ ఇక్కడ స్టేజ్ కూడా కొంచెం పెద్దగా ఉన్నది, లయన్ వస్తుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ వినాయకునితో పాటు రైట్ సైడ్లో వినాయకునికి లయన్ వస్తుంది, బుక్డ్. తర్వాత అన్న మంగళమూర్తి కదా? ఓకే, చెప్పాలి. ఏం మోడల్ అన్న? ఫిలిప్స్ మోడల్. నైస్. ఎందుకన్నా అట్లా? ఓకే, నైస్. ఇక్కడ స్వామివారు వచ్చేసి మంచి కూర్చొని ఉన్నాడు. అండ్ పెద్ద చోళ వినాయకుడు చాలా మందికి ఇష్టం. సో ఎవరికైతే పెద్ద చోళ వినాయకుడు కావాలో తప్పకుండా తీసుకోండి. ఇంకోటి, ఇక్కడ స్వామివారి కళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ లెన్స్ ఉన్నట్టే ఉందన్నమాట, చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. సో ఎంత ఉంటుందన్న మన స్వామివారి విగ్రహం? 9 feet. సో 9. సో హైట్ వచ్చేసి 8.5 to 9 feet. ఇక్కడ స్వామివారికి పంచకు కూడా బార్డర్ వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్గా చూసుకుంటే చాలా టైం పడుతుంది, ఒక పెద్ద వ్లాగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ విగ్రహం అనమాట. అయోధ్య కాన్సెప్ట్. వెనకాల వచ్చేసి టెంపుల్ ఉంది. అండ్ మన వినాయకుడు వచ్చేసి గదా పైన చేయి పెట్టిండు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి బజరంగ్ బలి. సో బజరంగ్ బలి కూడా ఉగ్ర రూపంలో ఉన్నాడు అనమాట. అన్న, ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహం అండ్ ఎంత హైట్ ఉంటుంది? ముంబై మోడల్. ఇది వచ్చేసి
ఇప్పుడు 8 ఫీట్స్ ఉందన్న. ఓకే. ముంబై మోడల్ కి కింద బేస్ రాదన్న. కింద బేస్ రాదు కాబట్టి నేను స్టాండ్ చేపిస్తున్నాను. ఎందుకంటే లిఫ్ట్ చేసే వాళ్ళకి చేతుల్లో ఏదో ఇబ్బంది అవుతుందని చెప్పి 1 ఫీట్ హైట్ లో ఐరన్ మంచి హెవీ గేజ్ లో స్టాండ్ చేపిస్తున్నాను. స్టాండ్ వచ్చిన తర్వాత 9 ఫీట్స్. సో 9 ఫీట్ వినాయకుడు అనమాట, బజరంగ్ బలి అండ్ బప్పా, బ్యూటిఫుల్. అండ్ వన్స్ అగైన్ ఫిలిప్స్ మోడల్ అన్నారన్న, సేమా? లేదన్న, ఇది కొత్త డై. ఇది కొత్త డై. అండ్ స్వామివారి పంచ కూడా ఒక డిఫరెంట్ కలర్. టోటల్ లో ఈ మొత్తం ఐటమ్స్ లో ఒకటే కలర్. నైస్. అండ్ ఇక్కడ స్వామివారి తొండం మీద కూడా ఓం అంటే దూరం నుంచి అయితే ఒక రేడియం అవుట్పుట్ అయితే వచ్చింది. చోళల్లో కూడా పెద్ద పెద్ద కమ్మలు అవుతున్నాయి అనమాట. ఒక చేలో విష్ణు చక్రం, ఇంకో చేలో శంఖం. బ్యూటిఫుల్ డిజైన్ అన్న. హైట్ ఎంత ఉంటుంది అన్న? ఇది 9 ఫీట్స్. సో 9 ఫీట్ వినాయకుడు. నెక్స్ట్ నాకు తెలిసిన తర్వాత కంపల్సరీ సోలాపూర్ అనుకుంటున్నా. సోలాపూరేనా? నైస్. సో ఇక్కడ స్వామివారికి వచ్చేసి బ్యాక్ డ్రాప్లో స్వామివారికి రైట్ సైడ్ నంది మహారాజ్. యా. సో నంది పైన శివుడు కూర్చున్నాడు. స్పెషాలిటీ వచ్చేసి పులి చర్మం అన్న. ఇది నిజంగా క్లాత్ కదా? నైస్. సో ఇక్కడ వచ్చేసి మక్మల్ క్లాత్ అండ్ పైన తలపైన కూడా గంగాదేవి అండ్ ప్రభావాలు వచ్చేసి శేష్నాగ్ విత్ శివన్ లింగం ఉన్నది. అండ్ ఇక్కడ మూషక్ మహారాజ్ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో పగిడితో ఉన్నాడు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మనకు ఫైర్ కాన్సెప్ట్ ప్రభావాలు విత్ ప్యారెట్. ప్యారెట్ వచ్చేసి బుక్ పట్టుకొని ఉందన్నమాట. సో చెప్పాలని సెలెక్షన్ ఎవరు చేసారు? మీదేనా అన్న? ఓకే. నైస్ డిజైన్ అన్న. ఎంత ఉంటుంది హైట్? సో 9 ఫీట్ వినాయకుడు. ఇక్కడ కూడా స్వామివారి కళ్ళు చూసుకోండి, చాలా డీటెయిలింగ్ వర్క్. సో అందరికీ తెలుసు చించుపోక్లీ చింతామణి. సో చింతామణి కాన్సెప్ట్ అనమాట. ఇది 2022 డిజైన్. అండ్ స్వామివారి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు పరి ఉన్నది, చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ డిజైన్. విజయ్ కాతుది ఆథెంటిక్ ఫేస్ అనమాట. సో స్వామివారికి పంచ, అట్లనే షాల్వా, కమర్పట్ట. కలరింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. డార్క్ కలర్ ఇచ్చారు, యూనిక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు అన్న. బుక్ అయిపోయింది కదా? బుక్ అయిపోయింది. సో బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఏ విగ్రహం అయితే బుక్ అయిపోయిందో అక్కడ విత్ నంబర్ అండ్ ట్యాగ్ ఉందన్నమాట. నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్, బట్ కాల్ అనేది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉన్నది. అండ్ బ్యాక్ డ్రాప్లో చాలా స్పెషల్ అనమాట. మూషక్ మహారాజ్ వచ్చేసి మన కాషాయం జెండా పట్టుకున్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ సూర్య ప్రభావల్ అంటే సన్. వినాయకుని వెనకాల మళ్ళా చిన్న బాల వినాయకుడు. సో ఉయ్యాలు ఊగుతున్నాడు. చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్? అండ్ ఇది ఓవర్ సెలెక్షన్ 9 ఫీట్స్ అన్న. 9 ఫీట్. ఇది వచ్చేసి మీరు పంచ కలర్ కూడా చూడండి. టోటల్ ఈ మన షాప్ లో ఐటమ్స్ ఉన్న ఐటమ్స్ మొత్తం డిఫరెంట్ కలర్. పంచ ఒకటి తెస్తే మళ్ళీ రిపీటెడ్ కాకుండా డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం. నైస్. ఏమైనా ఎక్స్ట్రా అవైలబుల్ ఉన్నాయన్న పీసెస్? వస్తాయా? నైస్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహం అన్న దగ్గర. ఈసారి వచ్చేసి బ్యాక్ డ్రాప్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే దాని ప్రభావాలు అంటారు మహారాష్ట్రలో. సో వెనకాల శ్రీ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి రిద్ధి సిద్ధి డ్యాన్స్ పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మనకు పారస్ అంటే మన గొడ్డలి యాక్స్. ఇక్కడ వచ్చేసి త్రిశూలం. అండ్ వినాయకునికి కూడా ఇక్కడ మీడియం సైజులో చెవులు ఉన్నాయి అన్నమాట. అండ్ పంచ నైస్ రెడ్ అండ్ షాల్వా వచ్చేసి గ్రీన్ కలర్. సో ఇదన్నా సెలెక్షన్ మీదేనా? సో మ్యాక్సిమం మీరే వేసారన్న సెలెక్షన్ అంతా. నైస్, బ్యూటిఫుల్. తర్వాత మనకు లాల్బాగ్ కాన్సెప్ట్లో ఒక వినాయకుడు అయితే ఉండనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి లయన్స్కి కూడా బొట్టు ఉన్నది. నార్మల్గా ఈ కాన్సెప్ట్ మన హైదరాబాద్లో గుళ్ళల్లో ఉంటుంది, మంకలమ్మ గుళ్ళల్లో. సో చూసుకున్నట్టయితే మన లయన్స్ ఓన్లీ హాఫే ఇచ్చింది అనమాట, ఒక 2 డైమెన్షనల్ టైప్. సో ఇక్కడ వచ్చేసి మనకు లయన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అండ్ ఇది చెప్పాలన్నా, ఇది డిఫరెంట్గా ఉంది ఇక్కడ. ఓకే ఓకే. ఓకే నైస్ నైస్. ఓకే. సో ఇక్కడ స్వామివారిది ఏదైతే షాల్వా ఉన్నదో దానిపైన మనకు బార్డర్ వచ్చింది, బ్యూటిఫుల్ కలర్స్, నైస్ డిజైన్ అన్న. తర్వాత ఈ లైన్ చూసుకుందాం. సో మనమైతే ఫస్ట్ లైన్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ లైన్ ఆపోజిట్లో ఇక్కడ స్వామివారు వచ్చేసి సింపుల్గా కూర్చొని ఉన్నాడు అన్న. ఈ విగ్రహానికి ఏమైనా బ్యాక్ డ్రాప్ వస్తుందా? ప్లేన్. ఓకే నైస్. ఇక్కడ కూడా నైస్ కాంట్రాస్ట్ కలర్స్, పింక్ అండ్ గ్రీన్, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత శుభ్ లాభ్ గణపతి, మధ్యలో వచ్చేసి మనకు కల్షం. అండ్ ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ అనేది ఒక 45 degrees యాంగిల్ అయితే చూస్తున్నాయి అనమాట. స్వామివారి పంచ పైన కూడా నైస్ డిజైన్. అట్లనే ఇక్కడ మనకు మక్మల్ టైప్ ఇచ్చిండు, అంటే ఒక న్యాచురల్ సోఫా ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనమాట.
ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. నైస్, అల్వాల్కి వెళ్తుంది. ఓకే, స్వామివారి కిరీటం పైన పికాక్స్, బ్యూటిఫుల్. తర్వాత ఒక మార్బల్ కాన్సెప్ట్లో ఇక్కడ వినాయకుడు బొజ్జ గణపయ్య. అంటే యాక్చువల్గా ఇక్కడ చూసినాం మనం, ఈ వినాయకుడిని చూసినాం, అదే డిజైన్లో డిఫరెంట్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకు మార్బల్ ఫినిషింగ్, మార్బల్ ఫినిషింగ్, నైస్ డిజైన్. ఓకే, తర్వాత సింపుల్ సిట్టింగ్ పొజిషన్. దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి పంచ. ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట. ప్రతి సంవత్సరం ఏ విగ్రహానికైనా ఇట్లాంటి పంచ కడితే ఆ లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. సో చెప్పాలన్నా, ఈ విగ్రహం ఎంత ఉంటుంది హైట్? ఇది కూడా 8.5 ఫీట్. సో 8.5 ఫీట్ బుక్ అయిపోయింది. ఆహా. సో లయన్ ఆల్రెడీ మనం చూసినాం కదా, సిట్టింగ్ పోజ్లో వినాయకుడు విత్ లయన్, ఇది కూడా బుక్ అయిపోయింది. స్వామివారి తొండం పైన కూడా నైస్ కుందన్ వర్క్ అయితే ఇచ్చారు సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ చెప్పాలన్నా కిరీటం డిఫరెంట్గా ఉన్నది. ఇది యాక్చువల్గా ఏంటంటే ముంబైలో అన్ని ప్యాక్ బాడీస్ వస్తాయి. ఈ బేస్ చూడండి, ఫ్లాట్ బేస్ అంటే ముంబై నుంచి. ఓకే, ఇక్కడ కిరీటము అంటే ఆ వెహికల్లో రావట్లేదు అని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. ఓకే, నైస్ నైస్. ఓకే, ఎంత ఉంటుందన్న హైట్? ఈ హైట్ వచ్చి 9 ఫీట్స్. సో 9 ఫీట్ విగ్రహం అనమాట, స్వామివారి తొండం మీద ఓం, బ్యూటిఫుల్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. హలో అన్న, నమస్తే. ఇక్కడ వచ్చేసి మన దగుడు సెట్ చెప్పాలన్న హైట్? ఇది 7.5 ఫీట్స్. సో 7.5 ఫీట్. నెక్స్ట్ లైన్లో కొంచెం స్మాల్ సైజ్ ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ఫ్రమ్ ముంబై అనుకుంటా. స్వామివారికి లెఫ్ట్ సైడ్లో లయన్, రైట్ సైడ్లో నంది, అట్లనే వెనకాల వచ్చేసి అర్ధనారీశ్వర్. సో శివుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక సైడ్ వచ్చేసి శివుడు వాళ్ళ నాన్న, ఇంకో సైడ్ వచ్చేసి మన పార్వతీ మాత వాళ్ళ అమ్మ. సో చాలా బాగున్నది చెప్పాలన్న హైట్? హైట్ వచ్చేసి 7 ఫీట్స్. సో 7 ఫీట్ విగ్రహం. బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ ఉందన్న. ఇక్కడ ఇంకా పెద్ద చెవులు, బడాకాన్ అంటే జంబో. అండ్ స్వామివారి కిరీటంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే పికాక్స్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కూడా చెవులు, బొజ్జ కూడా బ్యూటిఫుల్. అండ్ మూషక్ మహారాజ్ పైన అయితే కాలు పెట్టిండు, వైట్ మూషక్ మహారాజ్. అండ్ ఏదైతే ఇక్కడ పంచా ఉందో అది కూడా బ్యూటిఫుల్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్. సో చెప్పాలన్న హైట్? హైట్ వచ్చి 7 ఫీట్స్. సో 7 ఫీట్ బ్యూటిఫుల్ విగ్రహం. ముంబై మోడల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇట్లా స్టాండ్స్ చెప్పేసి. వావ్. నార్మల్గా అన్న చెప్పింది ఏంటంటే ఏవైతే ముంబై నుంచి వస్తాయో ఈ ఫ్లాట్ బేస్ అనమాట, కింద మీకు ఏం గ్యాప్ ఉండదు. సో ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతుంది అనేసి భయ్య ఈసారి ఇట్లా ఫ్రేమ్లు చేపిస్తున్నాడు. సో దానివల్ల హైట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. నైస్. సో ఫ్రెండ్స్, ఇంకొక డిజైన్ ఫ్రమ్ ముంబై. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్. అండ్ కలర్ చూసుకోవచ్చు, అన్న చెప్పినట్టు ప్రతి విగ్రహానికి కూడా ఒక యూనిక్ కలర్, అట్లనే రిపీట్ కలర్ కాదు. అండ్ ఇక్కడ ప్రభావాలు వచ్చేసి బ్యాక్ డ్రాప్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నంది మహారాజ్, మధ్యలో వచ్చేసి మనకు మోలీ ఉన్నాడు. అండ్ స్వామివారి కళ్ళు కూడా చూసుకోవచ్చు, బొట్టు కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ ఫినిషింగ్. ఈ విగ్రహం వచ్చేసి మనకు తూప్రాన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ రామున్ కాన్సెప్ట్, వినాయకుడు అగైన్ పెద్ద చెవులు ఉన్నాయి అనమాట. తేజోకాయ అందరికీ తెలుసు. సో రాజన్ జాడ్ చేస్తాడనమాట ఆ విగ్రహము. సో రాజన్ జాడ్ కాన్సెప్ట్లో ఇక్కడ పెద్ద చెవుల వినాయకుడు, బట్ ఈ చెవులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. స్వామివారికి లెఫ్ట్ సైడ్లో లక్ష్మణుడు, రైట్ సైడ్లో శ్రీరాముడు, అండ్ పైన మన బజరంగ్ బలి విత్ ఫైర్ ప్రభావాలు, బ్యూటిఫుల్ డిజైన్. ఎంత ఉంటుందన్న హైట్? 7.5. సో 7.5 ఫీట్ విగ్రహం. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. నెక్స్ట్ మంచి మంత్రం కూడా వెనకాల, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు, అగైన్ ముంబై కాన్సెప్టే. చూసుకున్నట్టయితే ఇక్కడ స్టేజ్ అంటే స్టాండ్ కూడా వేసేసారు. మూషక్ మహారాజ్ కూడా మంచి 3D మోడల్ ఉండనమాట. ఇక్కడ అటాచ్ చేయకుండా సపరేట్గా పెట్టారు మూషక్ మహారాజ్ని కూడా. మంచిగా రాజా పోజ్లో అయితే కూర్చొని ఉన్నాడు. బాడీ కలర్ కూడా చూడండి, బాడీ కలర్ కూడా టోటల్ డిఫరెంట్. రెగ్యులర్ బాడీ కలర్, ముంబై వాళ్ళ బాడీ కలర్ డిఫరెన్స్. ఓకే, స్వామివారి పంచ పైన కూడా కొంచెం షైనింగ్ వచ్చింది. షాల్వా పైన అయితే మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, నైస్. తర్వాత బ్యాక్ డ్రాప్ వచ్చేసి పికాక్స్ అండ్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మామూలుగా మనం లయన్ చూసినాం, టైగర్ చూసినాం, పికాక్ చూసినాం, హంస స్వాన్ చూసినాం, బట్ ఇక్కడ మనకు కచ్చువా వచ్చింది అంటే టాటాయిస్. సో మన తాంబేలు, సో తాంబేలు పైన చేయబెట్టి అయితే మనకు ఆశీర్వాదం ఇస్తుంది. ఎంత ఉంటుందన్న హైట్? 7.5 ఫీట్ వినాయకుడు, నైస్ డిజైన్. ఇది యూనిక్ మోడల్. సో నెక్స్ట్ యూనిక్ డిజైన్, ఇక్కడ మనకు 7 సర్పాలు ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3 సర్పాల పైన కూర్చున్న వినాయకుడు. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా పైన శేష్నాగ్, ఇక్కడ 5 సర్పాలు. ఎగ్జాక్ట్లీ దూరంకి చూస్తే ఒక సోఫా టైపే అనిపిస్తుంది అనమాట. వెనకాల చూసుకోవచ్చు బ్లూ. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది, నైస్. తర్వాత ఒక సింపుల్ డిజైన్, మామూలుగా రాజా పోజ్లో కూర్చున్నట్టు. అండ్
అక్కడ హ్యాండ్ కూడా చూసుకోవచ్చు, హ్యాండ్ మూమెంట్. అట్లనే ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో ఇక్కడ రాముని రూపంలో ఉన్నాడు, ఎందుకంటే వెనక బాణాలు ఉన్నాయి. అండ్ పైన శ్రీ అని రాసి ఉంది. సో ఎంత ఉంటుందన్న హైట్? సో 7.5 feet. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది బ్రాడెస్ట్ అండ్ టాలెస్ట్ వినాయకుడు. స్వామివారు వచ్చేసి లయన్ పైన కూర్చున్నాడు. బట్ లయన్ ఫేస్ కూడా డిఫరెంట్గా ఉన్నది, గ్రీన్ కలర్లో. ఏ గుడికి పోయినా కానీ పిల్లర్ పైన మీకు కనిపిస్తాయి, లయన్స్ కనిపిస్తాయి, అట్లనే ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. సో ఆ కాన్సెప్ట్లో ఇక్కడ మనకు స్టోన్ డిజైన్లో అయితే ఇచ్చారనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో గ్రానైట్ డిజైన్ అనమాట, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా నైస్ మక్మల్ ఫినిషింగ్. అండ్ పైన వచ్చేసి మనకు నరసింహస్వామి, నైస్ డిజైన్. సో చాలా బాగుందన్న. హైట్ ఎంత ఉంటుందన్న? సో 10+ feet. సో నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్, మన ఆరెంజ్ అంటే కాషాయం కలర్లో. కింద మనకు పూల కాన్సెప్ట్ ఇచ్చిండు, వినాయకుడు కూర్చొని ఉన్నాడు. సేమ్ పెద్ద చెవులు, బట్ హెడ్ అనేది ఒక డిఫరెంట్ పొజిషన్లో ఉన్నది, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ స్వామివారి చెంపలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మల్టిపుల్ పికాక్స్ వచ్చినాయి. కిరీటం పైన పికాక్స్, అట్లనే కిరీటం మొత్తం మీద కూడా పికాక్స్. లెఫ్ట్ సైడ్ మనకు డాన్సింగ్ పొజిషన్లో ఒక 3 ఉన్నాయి పికాక్స్. అట్లనే ఇక్కడ ఒక 3 ఉన్నాయి. బట్ వెనకాల కూడా ఒక పికాక్ వచ్చింది ఇక్కడ కూడా. సో ఈ డిజైన్ చాలా బాగుంది అన్న. బుక్ అయిందా? లేదు, కాలేదన్న. ఇది కూడా ముంబై మోడల్, చాలా బాగుందన్న. హైట్ అన్న? హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8.5 feet. సో 8.5 feet, బ్యూటిఫుల్ విగ్రహం. ఇక్కడ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్టయితే సోఫా పైన కూర్చున్న వినాయకుడు. ఆశీర్వాదం చేయి కూడా చాలా బాగుంది. అంటే పొజిషన్ చూసుకోవచ్చు, మామూలుగా మీరు ఎక్కడ పోయినా కానీ జస్ట్ ఇట్లా కూర్చొని ఉంటుంది. బట్ ఇక్కడ స్వామివారు జస్ట్ ఇట్లా ముందుకు వచ్చినట్టు అనిపిస్తున్నాడు. ఆరెంజ్ పంచ. అండ్ చెప్పాలన్నా ముంబై మోడల్ అన్న. ఈ కాన్సెప్ట్ అన్ని ముంబై మోడల్లో ఇన్ని వెరైటీలు ఇక్కడ రావన్న. ఓకే, నైస్. మనమే ఇంత కలెక్షన్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా పెద్దగా ఉంటుంది ఈ వీడియో, స్కిప్ చేయొద్దు, లాస్ట్లో చూడాలి. ఇంకా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. వెనకాల వచ్చేసి మన శివుడు. సో శివుని బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ శంఖాలు వచ్చినాయి అనమాట. సో శంఖాలు కూడా చూసుకోవచ్చు. సో పెద్ద ప్రభావాలు. ఎంత ఉంటుందన్న హైట్? సో 9 feet విగ్రహం బుక్ అయిపోయింది. ఓకే. అండ్ ఇక్కడ సింపుల్ పొజిషన్. యా, సో సేమ్ డిజైన్ ఇంతకుముందు చూసిందే, బట్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. ఇక్కడ మనకైతే నాగదేవతలు ఉన్నాయి. స్వామివారికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాగదేవత. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణుడు. సో వినాయకుడు అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు, పెద్ద పగడి. సో చూడగానే అందరూ ఏమనుకుంటారు, శేషనాగ్ అనుకుంటారు, బట్ కాదు. నార్మల్గా కృష్ణుడు విత్ పాములు ఉంటే ఇది కాళియావర్ధన్, అంటే యమునా నదిలో చాలా పాయిజనస్ స్నేక్ ఉంటుంది అనమాట. సో దాన్ని వధం చేద్దామనేసి బాలకృష్ణుడు, అంటే కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని హతమార్చాం అనమాట. సో ఇది కాళియా స్నేక్. బ్యూటిఫుల్ అన్న. ఎంత ఉంటుంది హైట్? 8 feet వినాయకుడు. ఓకే. నెక్స్ట్ మన తుల్జా భవాని. అందరూ ఒకసారి అయితే జై భవాని జై శివాజీ అని టైప్ చేయండి. బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ తుల్జా భవాని. అండ్ వినాయకుడు వచ్చేసి ఇక్కడ మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు లయన్స్ కూడా మనకు గోల్డ్ ఫినిషింగ్ అనమాట. మూషక్ మహారాజ్. సో అవుట్పుట్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ డిజైన్. చెప్పాలన్న ఎంత ఉంటుంది హైట్? 9 feet. సో 9 feet హైట్, నైస్. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది మనకు, బ్యూటిఫుల్. నెక్స్ట్ అగైన్ ఫిలిప్స్ మోడల్, కలర్ డిఫరెన్స్. అండ్ దీంట్లో చెప్పడం మర్చిపోయినా, బొజ్జ పైన కూడా మనకైతే ఇక్కడ బొట్టు ఉన్నది, చూసుకోవచ్చు. నైస్. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. తర్వాత అగైన్ మార్బుల్ ఫినిషింగ్లో ఫిలిప్స్ మోడలే, బట్ కొంచెం కొత్త డిజైన్. నైస్. అండ్ ఈ విగ్రహం ఇంకా అవైలబుల్ ఉందా అన్న? సో ఫ్రెండ్స్, ఇంకా విగ్రహం అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే స్వామివారు డమరుకం పైన శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇది స్పెషల్గా ముంబై నుంచి తెప్పించాడు అన్న. ఇక్కడ పంచముఖి, వెనకాల వచ్చేసి మనకు బజరంగ్ బలి, అట్లనే పంచముఖి. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా మనకు గద ఉందన్నమాట, సిల్వర్ గద. అట్లనే ఇక్కడ చేలో ఏమొస్తుంది అన్న? త్రిశూలం వస్తుంది. ఇక్కడ కూర్చున్న వినాయకుడు అనమాట, ఎల్లో పంచ. ఇది కూడా ముంబై డిజైనే. తర్వాత దగుడు సెట్. సో 7 feetలో దగుడు సెట్ అనమాట. ఇది కూడా బుక్ అయిపోయింది. హాయ్ అందరికి నమస్తే. అండ్ ఇంతమంది మనం చూసినాం కదా, లయన్స్ పక్కన మనకి ఏదైతే వినాయకుడిది వస్తుందో ముంబై డిజైన్లో, దానికి చేయి కింద అయితే ఈ లయన్స్ వస్తాయి, బబ్బర్ షేర్. సో అన్న ఇక్కడ ఒక స్పెషల్గా విగ్రహం పెట్టినారు, ముంబై మోడలే. నైస్. నెక్స్ట్ లైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఇంకా మనకు ఒక 6 lines ఉన్నాయి. ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే మనం చూడడానికి అవకాశం దొరుకుతున్నది. సో అన్న ఫిలిప్స్ మోడల్లో ఈసారి బాగా తీసుకొచ్చారన్న, అంటే డిమాండా? ఎందుకంటే ఇవి కూర్చున్న గణపతులు చాలా ఇష్టపడతారు. ఓకే, నైస్ అన్న. ఇక్కడ చెప్పాలన్నా, ఇది
ఇది అగైన్ సోఫా మోడల్ గణపతి. ఓకే, కూడా చాలా క్రేజ్ ఉంది ఈ ఇయర్. ఆల్మోస్ట్ ఇవి 4 పీసెస్ ఉన్నాయి. 4 పీసెస్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఎలిఫెంట్ కూర్చున్న వినాయకుడు కొంచెం బ్రాడ్గా ఉంటుంది. తర్వాత అగైన్ మంగళమూర్తి 7 feet బొజ్జగన్నపయ్య పెద్ద చెవులు. ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అన్న ఇక్కడ ఈ విగ్రహం బుక్ అయిపోయిందా అన్న? ఫస్ట్ వీడియోలో చూసాం కదా. యా, 2 సోల్డ్ అవుతాయి. నైస్ నైస్ స్పెషల్ మోడల్. సో ఇక్కడ దగుడు సెట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. డిఫరెంట్, ఇది ముంబై మోడల్ అన్న, టోటల్ ముంబై స్టైల్. ఓకే, రెగ్యులర్ మన సోలాపూర్ మేకింగ్. ఓకే, సో సోలాపూర్ డిజైన్కి ముంబై డిజైన్కి తేడా ఏంటంటే ఫేస్ కట్, అట్లనే మనకు ఫినిషింగ్ కూడా అండ్ బాడీ కలర్స్. సో మెడలో కూడా మనకు షాల్వా కూడా ఇచ్చారు, పంచా కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్, పెద్ద పగడి ఉంది. అండ్ స్వామివారి పంచా కూడా అగైన్ ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇది సోలాపూర్. సో సోలాపూర్ యాక్చువల్గా సోలాపూర్ విగ్రహాలు కూడా ముంబైలో కనిపిస్తున్నాయి. కొన్ని ముంబై విగ్రహాలు కూడా సోలాపూర్ టైప్ ఉన్నాయి. సోలాపూర్ కూడా చాలా చాలా మారా, చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ముంబై ఫినిషింగ్ ఇస్తుంది. నైస్. సోలాపూర్ కూడా సూపర్ అసలు. ఓకే, లేకుండా ఓకే ఓకేనా. సో దగుడు సెట్ అన్న ఎక్కడి నుంచి? దగుడు సెట్ మన సోలాపూర్ నుంచి. ఓకే, నైస్. ఇది కూడా కొత్త డిజైన్ విత్ పంచా అండ్ షాల్వా పైన ఒక నైస్ బార్డర్. ఓకే, తర్వాత స్పెషల్ అందరు ఒకసారి అయితే జై శ్రీరామ్ టైప్ చేయండి. ఇక్కడ బజరంగ్ బలి అండ్ బజరంగ్ బలి చేయిలో వీణా ఉన్నది. ఇక్కడ వచ్చేసి శ్రీరాముడు, మన సీతామాత, సూర్య ప్రభావల్. ఇక్కడ వినాయకుని కంటే బ్యాక్ డ్రాపే సూపర్ ఉందన్న. వినాయకుడు బై డిఫాల్ట్ సూపర్, కానీ బ్యాక్ డ్రాప్తో పాటు ఇంకా జబర్దస్త్ ఉన్నది. ఇది కూడా ముంబై మోడల్. ఓకే, ఆర్టీసీ ఎక్స్ రోడ్ పోతుందంట, ముంబై డిజైన్. నైస్. ఇంకొక శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ మహాగణపతి. సో ఇది కూడా సోల్డ్ అవుట్, 7 feet. తర్వాత ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్లో వినాయకుడు అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా మంచిగా వెనకాలైతే ఒక టెంపుల్ ఆర్చ్ కాన్సెప్ట్ అయితే ఇచ్చిండు, చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. తర్వాత ఇక్కడ బాలాజీ, అందరు ఒకసారి అయితే గోవింద అని టైప్ చేయండి. బాలాజీ కూడా బ్యూటిఫుల్ అవుట్పుట్. అట్లనే ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. స్వామివారి పంచ కూడా చూసుకున్నట్టయితే ది బెస్ట్ అవుట్పుట్. ఇక్కడ చిన్న వినాయకుడు బ్లూ పంచ విత్ నైస్ పగడి, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. నైస్. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ స్వామివారికి పంచ, అట్లనే పైన షేర్వాణి కూడా ఉన్నది. త్రిశూలం బ్యాక్ డ్రాప్ అనమాట. తర్వాత ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. అండ్ అన్న ఈ పంచ సెలెక్షన్ మీరే చెప్పారా వాళ్ళకి, లేకపోతే వాళ్ళే చేసిస్తారా? వాళ్ళు చేసినా కూడా అక్కడ కూడా ఒక 3-4 మోడల్స్ ఉంటాయి. ఓకే ఓకే, మనం సెలెక్టెడ్ పిక్ చేస్తాం. నైస్. ఇక్కడ కూర్చున్న వినాయకుడు సింపుల్గా ఉన్నాడు. చెప్పాలన్న హైట్ వచ్చేసి 6.5 feet. సో 6.5 feet వినాయకుడు కమలం పూ పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ బ్యాక్గ్రౌండ్. ఇది ఒక డిఫరెంట్ కలర్ అగైన్. సో కాంట్రాస్ట్ కలర్స్ వాడారు, మెరూన్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్. హైట్ అన్న 6.5 feet. ఈ విగ్రహం వచ్చేసి మనకు ఆల్రెడీ చూసినాం, బట్ డిఫరెంట్ కలర్. సో బ్యూటిఫుల్ మ్యాట్ ఫినిషింగ్ ఇది. ఓకే, ఇక్కడ అగైన్ లోటస్ పైన కూర్చున్న వినాయకుడు విత్ డిఫరెంట్ కలర్. సో నెక్స్ట్ లాల్బాగ్ కాన్సెప్ట్. వెనకాల వచ్చేసి 3 పాములు ఉన్నాయి అండ్ గోల్డ్ ఫినిషింగ్లో కిరీటం. కంప్లీట్ ఆభరణాలు కూడా గోల్డ్ ఫినిషింగే. ఇక్కడ గద కూడా గోల్డ్. సో గ్రీన్ పంచ విత్ బార్డర్, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత సేమ్ అగైన్ ఈ మోడల్లో ఇంకొక కలర్ కాంబినేషన్ బాగుందన్న. ఇక్కడ మంగళమూర్తి చెప్పాలని ఇది ఒక డిఫరెంట్ మ్యాట్ ఫినిషింగ్ కదా. ఇది సేమ్ బాడీ కలర్ రాముడు రూపంలో. ఓకే, నైస్. డిఫరెంట్ కలర్. ఓకే, ఎంత ఉంటుందన్న హైట్? హైట్ వచ్చి 7.5. సో 7.5 feet మంగళమూర్తి. తర్వాత ఈ డిజైన్ చాలా ట్రెండ్ అయింది లాస్ట్ ఇయర్, మన బాలాజీ. సో కూర్చున్న వినాయకుడు అనమాట. ఎంత ఉంటుందన్న హైట్? ఇది వచ్చి 7 feet. సో ఈ విగ్రహం వచ్చేసి 7 feet హైట్ అండ్ వెనకాల బాలాజీ. లాస్ట్ ఇయర్ 2023లో ముంబైలో బాగా ట్రెండ్ అయిన వినాయకుడు. నెక్స్ట్ వన్స్ అగైన్ మంగళమూర్తి విత్ గోల్డ్ ఫినిషింగ్, బ్యూటిఫుల్ డిజైన్. అన్న హైట్? హైట్ వచ్చి 7 feet. 7 feet. ఓకే, సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా పెద్ద సైజులో ఈ విగ్రహం చాలా ట్రెండ్ అయింది. ఈసారి కూడా ఫుల్ ట్రెండింగ్ మోడల్ అనమాట. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు అమ్మవారు ఉన్నారు, తుల్జా భవాని. అట్లనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా లయన్స్, కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్. స్వామివారి విగ్రహం చిన్నగా ఉన్నా కానీ బ్యాక్ డ్రాప్ అనేది చాలా పెద్దగా ఉంది అన్న. 5 idols వచ్చినాయి, అన్ని బుక్ అయిపోయాయి. సో 5 idols వచ్చినాయి, అన్ని బుక్ అయిపోయినాయి. నైస్. ఇక్కడ వన్స్ అగైన్ మంగళమూర్తి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అండ్ తర్వాత ఇక్కడ వన్స్ అగైన్ దగుడు సెట్ 6 feet హైట్, నైస్, సోల్డ్ అవుట్. తర్వాత ఇక్కడ శివుని రూపంలో ఉన్న మన వినాయకుడు, యూనిక్ మోడల్. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు కాశీ విశ్వనాథ్
అండ్ స్వామివారి జట ఏదైతే తలపైన వచ్చేసి మనకు చందామామ, అట్లనే గంగాదేవి. సో బ్యూటిఫుల్ కలర్. కింద వచ్చేసి మనకు నంది మహారాజ్. రామ్లల్లా అందరూ ఒకసారి అయితే జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సో రామున్ రూపంలో అయితే వినాయకుడు, బాలరామున్ రూపంలో వినాయకుడు. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి కలర్, అన్నిటికంటే యూనిక్ కలర్. సో చెప్పాలన్నా కరీంనగర్కి వెళ్తున్నట్టు వినాయకుడు. నైస్, బాగుందండి, చాలా బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ సోఫా పైన కూర్చున్న వినాయకుడు, ఇది కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత ఉంటుంది హైట్ అన్న? ఇది 5 feet. సో 5 feet. ఇక్కడ సూర్య ప్రభావల్. అండ్ ఇక్కడ మన మూషక్ మహారాజు ఇట్లా సోఫాని లేపినట్టయితే ఒక పొజిషన్ ఉన్నది. హైట్ అన్న? ఇది 6 feet. సో 6 feet వినాయకుడు విత్ స్టాండ్ వస్తుంట. తర్వాత ముంబై డిజైన్. నైస్. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బజరంగ్ బలి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గరుడ మహారాజ్. ఎందుకంటే వెనకాల వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఎలిఫెంట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పంచ, అట్లనే షాల్వా కూడా చాలా బాగుంది. వెనకాల బాలాజీ, శ్రీ గణేశాయ నమః. చాలా బాగుంది అన్న, బ్యూటిఫుల్ డిజైన్. హైట్ అన్న? హైట్ 6 feet అన్న, సేమ్ స్టాండ్ వస్తుంది. ఓకే, 6 feet. ఇంకొక నెక్స్ట్ లెవెల్ మౌలి. అండ్ వినాయకునికి మౌలి అంటే కృష్ణుని రూపంలో. మన పండరిపూర్లో ఆల్రెడీ మీరు చూసే కదా విఠల్ మహారాజ్. సో మౌలి లెక్కనే సేమ్ ఎగ్జాక్ట్లీ అదే బొట్టు, అట్లనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేపలు, పైన వచ్చేసి మనకు నాగంపాము. ఇక్కడ మౌలి అని ఉన్నది, ఇక్కడ వచ్చేసి మనకు గద్ద, అండ్ ఇక్కడ మనకు పాండురంగ అని రాసింది. సో అందరూ ఒకసారి జై పాండురంగ స్వామి టైప్ చేయండి. అండ్ వెనకాల కూడా మనకు ఇక్కడ విఠల్ మహారాజ్, రుక్మిణి మాత. బ్యూటిఫుల్ డిజైన్ అన్న. కూడా చూడన్న, టోటల్ డిఫరెంట్. ఓకే, ఈ ఇయర్ టోటల్ న్యూ ప్యాటర్న్. ఇది 3 idols వస్తున్నాయి. చాలా బాగుందన్న, బ్యూటిఫుల్ డిజైన్. నాకు తెలిసినంత వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ మోడల్ ఈ ఇయర్ యూనిక్ ఇది. నైస్. ఓకే అన్న. ఇక్కడ సింపుల్ డిజైన్. ఈ విగ్రహము ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇయర్ బాగా ట్రెండ్ అవుతుంది. కలరింగ్ చూసుకోవచ్చు, గోల్డ్ని మంచిగా మిక్స్ చేసింది అనమాట. సింపుల్ బ్యాక్గ్రౌండ్, వైట్ పంచ. ఎంత ఉంటుందన్న హైట్? 6 feet. 6 feet హైట్. బుక్ అయిపోయింది. ఇక్కడనా ఇది ముంబై కాన్సెప్ట్ వన్స్ అగైన్. బాడీ కలర్ కూడా చూడండి, టోటల్ డిఫరెంట్. యా, అండ్ చెవులు కూడా కొంచెం మలుచుకొని ఉన్నాయి లోపలికి. బ్యూటిఫుల్. పైన కిరీటంకి వచ్చేసి పికాక్స్. బొట్టు కూడా ఇక్కడ సేమ్ మన పాండురంగ స్వామి, పండరిపూర్ చూసుకోవచ్చు. ఇక్కడ విఠల్ మహారాజ్ టైప్లో. నైస్. ఇక్కడ సోఫా పైన కూర్చున్న వినాయకుడు. ఆల్రెడీ ఈ మోడల్ అయితే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం చూసుకుందాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు లయన్స్ ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ హైట్ అన్న? 6 feet అన్న, దీని కూడా స్టాండ్ వస్తుంది. ఓకే, 6 feet హైట్ వినాయకుడు. ఈ వినాయకుని కూడా స్టాండ్ వస్తుంది. బ్యూటిఫుల్. తర్వాత వన్స్ అగైన్ మంగళమూర్తి యాజ్ యూజువల్. ప్రతి సంవత్సరం అన్న అయితే మంగళమూర్తి తీసుకొస్తాడు. సో ఈసారి కూడా ఒక 3-4 హైట్ కాంబినేషన్స్లో ఉన్నాయన్నమాట. సో అమ్మవారి బ్యాక్గ్రౌండ్తో ఉన్న వినాయకుడు అనమాట. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నైస్. ఇంకొక మంగళమూర్తి బ్లూ పంచ ఇక్కడ. సో తమ్ముడు బాగున్నారా? హాయ్, నమస్తే. నమస్తే. హాయ్ నమస్తే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుందాం. అన్న చెప్పాలన్న వినాయకుని గురించి. ఇది వచ్చేసి మళ్ళీ ఫిలిప్స్ పెద్ద మోడల్ చేసాం. అవును. ఓకే, సో ఫిలిప్స్ మోడల్ ఎందుకు పెట్టారు అనేది నేను తర్వాత రీసెర్చ్ చేస్తాను. నైస్. ఇక్కడ యాక్షన్ పొజిషన్లో మన ముంబై కాన్సెప్ట్లో వినాయకుడు. పగడి కూడా పెద్దగా ఉన్నది. బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ కూర్చున్న వినాయకుడు ఎల్లో పంచ. ఇక్కడ కూడా వినాయకుని చూసుకున్నట్టయితే కమర్పట్ట మనకైతే గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ షాల్వాలో కూడా వాయిలెట్ గ్రీన్ కాంబినేషన్ ఉన్నాయి. నైస్ డిజైన్. తర్వాత నెక్స్ట్ లైన్ చూసుకుందాం. వన్స్ అగైన్ మనకు బ్యాక్ డ్రాప్ విత్ శ్రీరాముడు అండ్ బజరంగ్ బలి. మనకు సూర్యుడు ఉన్నాడు, పెద్ద మీసాలు కూడా ఉన్నాయి. అండ్ చెప్పాలన్నా ఎంత ఉంటుంది హైట్? ఇది ఓవర్ ది సెలెక్షన్. 5.5 feet. ఇది కూడా ముంబై డిఫరెంట్. ఓకే, బ్యూటిఫుల్ డిజైన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి 5 feetలో మన లాల్బాగ్ చా రాజా డిజైన్ అనమాట. వెనకాల వచ్చేసి మనకు ఓం ఉన్నది. అండ్ స్వామివారికి ఈసారి రైట్ సైడ్లో ఉందన్నమాట, సిల్వర్ కలర్లో గద. సో ఇక్కడ పికాక్ కాన్సెప్ట్, వైట్ పంచ, బ్లూ షాల్వా. అండ్ ఆ బ్లూ కూడా ఎట్లుందంటే కొంచెం బ్లూయిష్ అండ్ గ్రీనిష్ కాంబినేషన్లో ఉంది. అండ్ పికాక్ కూడా ఒక మ్యాట్ ఫినిషింగ్లో ఇచ్చారనమాట. నైస్. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 5 feet అన్న, దీని కూడా స్టాండ్ వస్తే 6 feet. ఓకే, నైస్. 6 feet హైట్. వన్ సెకండ్ మంగళమూర్తి సింపుల్గా ఉందన్నమాట. నైస్. హైట్ అన్న? ఇది 5 feet. 5 feet. సో ఆల్వేస్ ట్రెండింగ్ మోడల్. ఇక్కడ చూసుకోవచ్చు అయోధ్య రామ్ మందిర్లో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు రామ మందిరం, అట్లనే ఇక్కడ శ్రీరామన్ రూపంలో స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు. హైట్ అన్న? హైట్ 6.5 feet. 6.5 feet. తర్వాత గోల్డ్ ఫినిషింగ్.
ఈ మోడల్ కూడా ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. వెనకాల వచ్చేసి మనకు అష్టవినాయక. సో అష్టవినాయకకి మనకైతే కలరింగ్ ఇవ్వలేదు, కంప్లీట్ అయితే మనకు గోల్డ్ ఫినిషింగ్. దీంట్లో ఉన్నాయన్న ఇంకా 2 మోడల్స్. నైస్. ఇక్కడ ఓం అనేది చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ స్వామివారి బ్యాక్ డ్రాప్లో బజరంగ్ బలి అండ్ ఇక్కడ శ్రీరాముడు, ఇక్కడ శ్రీరామ్ అని రాసింది, ఇక్కడ శ్రీరాముడు అట్లనే మన లక్ష్మణుడు. బ్యూటిఫుల్ డిజైన్. నైస్. తర్వాత ఇక్కడ సిట్టింగ్ పోజ్లో వినాయకుడు. హైట్ అన్న హైట్ ఇది 4.5. సో 4.5 ఫీట్ హైట్ అనమాట. లాల్బాగ్ చా డిజైన్. నెక్స్ట్ అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు గ్రీన్ కాంబినేషన్. నైస్. సో ఎంత ఉంటుంది అన్న హైట్? ఇది 4.5. సో 4.5 ఫీట్. ఇట్స్ అవైలబుల్ ఫర్ బుకింగ్. తర్వాత ఎల్లో పంచ అండ్ రెడ్ పగడి. దూరంకి చూసుకున్నట్టయితే నిజంగా పంచ ఉన్నట్టే అనిపిస్తుంది, బట్ అది పెయింట్ అనమాట. అండ్ స్వామివారికి షాల్వా కూడా నైస్ కలర్ అండ్ పగడి కూడా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. తర్వాత అగైన్ మంగళమూర్తి స్మాల్ సైజ్లో. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ డ్రెస్సింగ్ చేశారు ఇక్కడ వినాయకునికి. చెప్పాలన్న హైట్ అండ్ డిజైన్? ఇది 4.5 ఫీట్స్. సో 4.5 ఫీట్ వినాయకుడు. అండ్ స్పెషాలిటీ అన్న ఇది చూడండి ఫుల్ డ్రెస్. ఓకే. విత్ పగడి. ఓకే. షాల్ కూడా ఉంది. ఓకే. సో కంప్లీట్గా డ్రెస్డ్ అప్ వినాయకుడు అనమాట. బ్యూటిఫుల్ డిజైన్. చెప్పాలన్నా టోటల్ షెడ్లో ఇది యూనిక్ ఐడల్. ఓకే. యూనిక్ అంటే యూనిక్. అక్కడ నేను లేకుంటే దీన్ని వైట్ పీస్ తెచ్చుకొని సపరేట్గా మళ్ళీ కలర్ చేయించుకుని తెచ్చుకున్నాను. వావ్. యూనిక్ ఎందుకంటే అంటే గణపతికి 8 చేతులు. వావ్ నైస్. 8 చేతులు. అట్లే తొండం కూడా పెద్దగా ఉంది, చెవులు కూడా పెద్దగా ఉన్నాయి అన్న. అండ్ అవుట్పుట్ కూడా ఒక యూనిక్ ఇచ్చిండు, ఆ ఫేస్ కట్ అదంతా. సో మన శ్రీ రుద్ర ఆర్ట్స్లో ఒక స్పెషల్ వినాయకుడు అనమాట. భయ్యా నమస్తే, బాగున్నారా? సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ఇక్కడ గరుడ మహారాజ్ మీద కూర్చున్న వినాయకుడు. అండ్ గరుడ మహారాజ్ వచ్చేసి ఒక చెట్టు మీద రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ పామ్ అనమాట. అండ్ ఇక్కడ అగైన్ మోలీ కాన్సెప్ట్. వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేపలు అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ తిరుపతి బాలాజీ టైప్లో బొట్టు ఇచ్చారు అనమాట. సో డబుల్ బొట్టు ఉంది. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 5 ఫీట్స్. సో 5 ఫీట్ విగ్రహం. ఇది కూడా స్పెషల్గా ఉన్నది, డిఫరెంట్. నైస్. ఓకే. తర్వాత ఇంకొక లైన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ బుక్ అయిపోయినాయి. సో కవర్స్ అయితే వేసి పెట్టేశారు అనమాట. అక్కడ శివాజీ మహారాజ్ కాన్సెప్ట్లో వినాయకుడు, ఇక్కడ సిట్టింగ్ పోజ్లో వినాయకుడు. సో అన్నవాళ్ళు పూజ చేసే ప్లేస్. ఇక్కడ మనకైతే లాల్బాగ్ చా రాజా. అండ్ ఇది కూడా బజరంగ్ బలి రూపంలో ఉన్న వినాయకుడు బుక్ అయిపోయింది. అని ఈ మోడల్స్ వరకు కావాలంటే దొరుకుతాయా? మళ్ళీ రిపీట్ రావన్నా ముంబై నుంచి ఇంకా. ఓకే. సో ఇక్కడ అగైన్ కమలం పువ్వు పైన కూర్చున్న ఒక బ్యూటిఫుల్ మార్బుల్ ఫినిషింగ్. తర్వాత ఆల్రెడీ చూసినాం ఈ వినాయకుడు కూడా కంప్లీట్ బాడీకి కూడా మంచి డ్రెస్సింగ్ అయితే వేసారనమాట. షాల్వా అట్లనే మనకు షేర్వాణి విత్ కింద పంచ. సో ఇంకొక కలర్ కాంబినేషన్. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 4.5. సో 4.5 ఫీట్. ఇక్కడ చెప్పాలన్నా సేమ్ అన్న మనం బ్యాక్ సైడ్ చూసిందే. దీనికి రియల్ పగడి. నైస్. మంగళమూర్తి స్మాల్ సైజ్. అండ్ మంగళమూర్తిలో అయితే మీకు నో ప్రాబ్లం విత్ కలర్స్ అండ్ సైజెస్. బ్యూటిఫుల్. ఇక్కడ బాల్ గణేష్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. ప్రతి సంవత్సరం మనకైతే డెఫినెట్లీ దొరుకుతుంది. చేలు వచ్చేసి పాశం. ఇక్కడ పారస్ ఇంకా త్రిశూలం. వన్స్ అగైన్ ముంబై మోడల్. చాలా డిఫరెంట్. ఓకే. సో ముంబై డిజైన్లో దగుడు సెట్ అనమాట. చోళల్లో మనకు పికాక్స్, అట్లనే తొండం పైన కూడా మంచి బ్యూటిఫుల్ కలరింగ్ బాగుందన్న. నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న వినాయకుడు ఫిలిప్స్ మోడల్ కదా. నైస్. ఇక్కడ దగుడు సెట్ అండ్ కలరింగ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను, గ్లాసీ. తర్వాత ఇక్కడ కూర్చున్న వినాయకుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 4.5 ఫీట్. ఇక్కడ బాలాజీ రూపంలో కూర్చున్న వినాయకుడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు శంఖం ఇంకా విష్ణు చక్రం. కొత్త కాన్సెప్ట్, బాగుంది. అండ్ ఇక్కడ అగైన్ కూర్చున్న వినాయకుడు కొంచెం బ్రాడ్గా ఉన్నది, బొజ్జ గణపయ్య. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 4.5 ఫీట్. సో ఈ మోడల్ చూసుకోండి. ఇది కూడా సిట్టింగ్ పోజ్లో. సోఫా కూడా డిఫరెంట్గా ఉన్నది, గద్దె కూడా చూసుకోవచ్చు వెనుకకున్నాయి అనమాట. అండ్ వితౌట్ పంచ్ అయినా కానీ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ చెవులకి దంతాలకి గోల్డ్ ఫినిషింగ్. బొజ్జగన్నపయ్య బుక్ అయిపోయింది. సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, యూనిక్ కలర్. నైస్. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్. కొన్ని విగ్రహాలకు ఎట్లా అంటే ముంబైలో మామూలుగా లడ్డు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండదు, బట్ కొన్ని విగ్రహాలకు మనకు లడ్డు పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. ఓవరాల్ అయితే సోలాపూర్, ముంబైలో కూడా లడ్డు పెట్టుకోవాలని
మీకు ఆలోచన ఉంటే మన శ్రీ రుద్ర ఆర్ట్స్లో అట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. లేదన్న యాక్చువల్గా ముంబై సోలాపూర్ వాళ్ళు ఏంటంటే లడ్డు పెట్టడానికి ఉండదు. అయితే మనం ఒక 3 to 4 years నుంచి వాళ్ళని బాగా ప్రెజర్ చేస్తున్నాం. ఓకే లడ్డు చేయి కావాలి, ఎందుకంటే మనకి ఇక్కడ లడ్డు చేయి కంపల్సరీ. అవునన్నా, వాళ్ళు చెప్పడం వల్ల కొంచెం చేంజ్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు పెడుతున్నారు. నైస్. ఓకే, ఇక్కడ లాల్ బాద్షా రాజా స్మాల్ సైజ్, కలర్ కూడా యూనిక్, నైస్ కలర్. ఓకే, ఇక్కడ కూడా మనకైతే 3 పడగల పాము ఉన్నది. అష్ట వినాయక. సో అన్న చెప్పినుండే ఇంతకుముందు మనం కంప్లీట్గా అయితే గోల్డ్ ఫినిషింగ్లో చూసినాం, బట్ ఇక్కడ వెనకాల అష్ట వినాయక మనకైతే ఆరెంజ్ కలర్లో ఉన్నారు. అగైన్ ఇక్కడ బాల్ గణేష్ విత్ గోల్డ్ ఫినిషింగ్, నైస్ డిజైన్. ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయింది. తర్వాత మంగళమూర్తి. సో ఇది కూడా మనకైతే అవైలబుల్ ఉంది. సో దగుడు సెట్ మ్యాక్సిమం అయితే బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఈ దగుడు సెట్ కూడా బుక్ అయిపోయినాడు, నైస్. సో ఇంకొక యూనిక్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్, సేమ్ అష్ట వినాయకనే, బట్ కలరింగ్ అయితే చాలా యూనిక్గా ఉన్నది. సో టోటల్గా ఎన్ని విగ్రహాలు తెచ్చారన్న ఈ డిజైన్లో? ఈ డిజైన్లో 3 ఐడల్స్, 3 ఐడల్స్, నైస్. సో చెప్పాలన్న ఇది కూడా ఒక యూనిక్ ఉంది విగ్రహం. ఇది కూడా ఆల్మోస్ట్ సెట్ జీ టైప్, 4.5 ఫీట్స్ అవైలబుల్, నైస్, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కూడా మనకు సోఫా అనేది పెద్దగా ఉన్నది. సోఫాకి కూడా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లయన్ ఉందన్నమాట. ఇది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇది ఫ్రమ్ ముంబై, నైస్. తర్వాత దగుడు సెట్ వన్స్ అగైన్ అండ్ ఇట్ ఈస్ బుక్డ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ కూర్చున్న వినాయకుడు, ఇది వచ్చేసి ఫ్రమ్ సోలాపూర్, స్వామివారి పంచ, లాస్ట్ టైం కూడా చూసుకున్నాం. ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. తర్వాత ఒక స్పెషల్ విగ్రహం, స్వామివారి బ్యాక్డ్రాప్లో మనకు గజరాజ్ ఉన్నాడు, అంటే ఎలిఫెంట్. ఇంకో సైడ్ వచ్చేసి మనకు గరుడ మహారాజ్ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 4 ఫీట్స్. సో 4 ఫీట్ వినాయకుడు ఫ్రమ్ ముంబై. నెక్స్ట్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. స్వామివారు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లయన్ పైన రెస్ట్ చేస్తున్నది, అండ్ వెనకాల వచ్చేసి పికాక్. సో పికాక్ ఫెదర్ కాన్సెప్ట్ కూడా ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ అమ్మవారు మేబీ సరస్వతి మాత ఉండొచ్చు, లేదంటే పార్వతి మాత. ఎందుకంటే సరస్వతి మాత ఎందుకంటున్నామంటే ఇక్కడ వైట్ శారీ అనేది కట్టుకుంది అనమాట. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఇది కూడా బుక్ అయిపోయింది విగ్రహం. తర్వాత రాజన్ జాడ్, పెద్ద చెవులు, తేజోకాయ. తప్పకుండా ఎవరైతే ముంబైకి వెళ్తారో కంపల్సరీ పోవాలి, లాల్బాగ్లోనే ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లు ఇక్కడ వైట్ పంచ అండ్ మెరూన్ షాల్వా. అండ్ ఇక్కడ మనకు శివుని రూపంలో ఉన్నమాట నంది మహారాజ్, కింద పులి చర్మం, వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. అండ్ మల్టిపుల్ ఇక్కడ వచ్చేసి మనకు టోటల్ 5 స్నేక్స్ ఉన్నాయి. వెనకాల ఆల్మోస్ట్ ఆల్ 10+ ఉంటాయి స్నేక్స్. ఎంత ఉంటుందన్న హైట్? ఇది 4.5 ఫీట్. ఇక్కడ మనకైతే కలశం పట్టుకున్నాడు వినాయకుడు, కాయిన్స్ వదులుతున్నాడు, అంటే ఒక లక్ష్మీదేవి రూపంలో అనమాట. ఆ కలశం కూడా మల్టిపుల్ కలర్స్లో ఉంది. స్వామివారి చేయిలో వచ్చేసి మనకు శంఖం ఉన్నది, అట్లనే గొడ్డలి ఉన్నది. గొడ్డలి కూడా మనకు సిల్వర్ ఫినిషింగ్. అండ్ వెనకాల వచ్చేసి మనకు పికాక్స్ ఉన్నాయి అన్నమాట. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. ఇది ఎవరిదన్నా సెలెక్షన్? ఇది మనది, మీదేనా? ఓకే, ఓకే, నైస్. ఇంకోటి వచ్చేసి స్వామివారి కాలు కూడా ఒక పువ్వు పైన అయితే ఉందన్నమాట. పువ్వు పైన కాలు పెట్టి అయితే కూర్చున్నాడు. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే కచ్వా అంటే టాటాయిస్ పైన కూర్చున్న వినాయకుడు. మూషక్ మహారాజ్ కూడా చిన్నగా ఉన్నాడు. మంచి ఫ్లోరల్ డిజైన్, ఫ్లవర్స్. అండ్ స్వామివారి పంచ కూడా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఇక్కడ సిట్టింగ్ వినాయకుడు అనమాట. కిరీటం కూడా కంప్లీట్ గోల్డ్, అస్త్రాలు వచ్చేసి సిల్వర్. ఎంత ఉంటుందన్న హైట్? 4.5. సో 4.5 ఫీట్. ఈ విగ్రహం ఫ్రమ్ ముంబై. అండ్ నెక్స్ట్ బిందాస్గా కూర్చున్న వినాయకుడు, మోలీ కాన్సెప్ట్, శేష్నాగ్, వెనకాల ఫిషెస్. అండ్ వినాయకుని హ్యాండ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నది. సో ఫ్లోరల్ అంటే ఫ్లవర్ పెయింటింగ్ అయితే వేసారు కింద. నెక్స్ట్ కొంచెం బొజ్జ గణపయ్య, కంప్లీట్ షాల్వా, అట్లనే కుర్తా, ఇంకా పంచ కూడా ఉన్నది. సో సోఫా పైన కూర్చున్న వినాయకుడు అనమాట. స్వామివారి ఏదైతే ఇక్కడ షెర్వానీ టైప్ ఉందో షర్ట్, అది కూడా బ్యూటిఫుల్ గోల్డ్. సో ఈ విగ్రహం వచ్చేసి ఫ్రమ్ సోలాపూర్. తర్వాత అమ్మవారి కాన్సెప్ట్లో ఎట్లయితే మనకు షేరావాలి మాత ఉంటుందో, సో షేరావాలి మాత కాన్సెప్ట్లో ఇక్కడ కూర్చున్న వినాయకుడు. సో చాలా పెద్దగా ఉందన్న ఈ వ్లాగ్. అండ్ మా తమ్ముని వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ యాప్రాల్ అనమాట. బాగున్నారు అందరూ? జై శ్రీ గణేష. సో చెప్పాలి అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈసారి? మీరు గత 11-12 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఈసారి ఎట్లా అనిపిస్తుంది మీకు? రెస్పాన్స్ అయితే బాగుంది. చిన్న బ్లాగ్ అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది.
ఓకే అన్న, ఇంకోటి ప్రైజెస్ గురించి అడుగుతున్నారు, సో మీరు చెప్పండి అన్న ప్రైజెస్ గురించి. ప్రైజెస్ అనేది నేను ప్రతి దానిపైన స్టిక్కర్స్ వేసాను అన్న. ఓకే, దాంట్లో 10 to 15% డిస్కౌంట్. ఓకే, ఇంకోటి ఈ ప్రైసెస్ కూడా ఈ ఐడల్స్ వేరే దగ్గర కంపేర్ చేసారన్నారు. ఓకే, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంత ప్రైస్ ఎందుకు అలా అనుకుంటారు. ఇవే ఐడల్స్ 2.5 feet లో వేరే దగ్గర కంపేర్ చేసినండి. ఓకే, వాళ్ళతో కంపేర్ చేస్తే 100% రీజనబుల్ రేట్. ఓకే, సో చెప్పాలన్నా ఫెస్టివల్కి ఇంకా కేవలం 24 రోజులు, ఈ రోజు కూడా తీసేస్తే కేవలం 23 రోజులే ఉంది, అంటే 3 weeks అనుకోండి. సో మీరు భక్తులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు, మీ టైమింగ్స్ ఎట్లుంటాయి? టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to ఈవినింగ్ 12 అన్న. ఓకే, నైట్ 11 to 12 మధ్యలో 12 వరకు రండి అన్న. ఇంకా కూడా ఐడల్స్ వస్తాయి. ఓకే, ఇప్పటి వరకు 18 వెహికల్స్ వచ్చాయి, ఇంకా 20 వెహికల్స్ వచ్చాయి. వావ్, నైస్. అన్ని రిపీటెడ్ మోడల్స్ వస్తాయి. ఓకే, అన్ని ఒక 10-15 డిఫరెంట్ మోడల్స్, అన్ని ఆల్మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ వస్తాయన్న. ఓకే, బట్ నేనేమన్నా అంటే ఇంత కలెక్షన్ అన్న, ఇన్ని వెరైటీ కలెక్షన్స్ ఎవరి దగ్గర ఉండదు. యా, సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు చిన్న స్టాల్ 1 feet to 3 feet, దీంట్లోనే ఆల్మోస్ట్ ఆల్ 350 మోడల్స్ ఉన్నాయి ప్లస్ కలెక్షన్. అట్లనే ఇక్కడ కూడా మనకు రైట్ ఫ్రమ్ 4 feet నుంచి 11 to 12 feet హైట్ వరకు విగ్రహాలు ఉన్నాయన్నమాట. దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 ప్లస్ కలెక్షన్స్. 4 feet నేను కౌంట్ చేస్తాను, 50 ప్లస్ ఉన్నాయి. వావ్, ఓకే. ఇంకా ఈ 12 feet వరకు అయితే ఆల్మోస్ట్ 200 ప్లస్ ఐడల్. వావ్, నైస్ నైస్ నైస్. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవుట్లెట్ ఇన్ కంప్లీట్ హైదరాబాద్, అండ్ ఈవెన్ ఇన్ కలెక్షన్ అండ్ ఈవెన్ ఇన్ సైజెస్. ఎక్కడన్నా పోతే ఓన్లీ మనకు చిన్నవి ఉంటాయి, ఎక్కడన్నా పోతే ఓన్లీ మనకు పెద్దవి ఉంటాయి, లేకపోతే ఓన్లీ సోలాపూర్ ఉంటాయి, లేకపోతే ఓన్లీ ముంబై ఉంటాయి. బట్ మన సురేష్ అన్న దగ్గర శ్రీ రుద్ర ఆర్ట్స్లో రైట్ ఫ్రమ్ 1 feet to 12 feet ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కలుపుకుంటే 500 ప్లస్ మోడల్స్. సో ఆల్ ది బెస్ట్ సురేష్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ నేను కస్టమర్స్కి ఒకటే చెప్తున్నాను, రేట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో 50% ఇవ్వండి అట్లా కాదండి, రేట్ కంపేర్ చేయండి. ఓకే, సపోజ్ ఈ 12 feet దగ్గర ఉంది, అవును, మన దగ్గర 90K చెప్తుంది, కొంచెం నెగోషియబుల్ అవుతుంది. ఓకే, బయట మీరు కంపేర్ చేసినండి. ఓకే, 90K ఉన్నదానికి 45K 50K అడగకండి, మీరు కూడా ఇబ్బంది పడకండి, నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి. అవును, అది కూడా కరెక్టే. సో కలుస్తూనే ఉందామన్నా, నేను కూడా మళ్ళీ వస్తా. ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీకు, మన బప్పా లవర్స్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ రుద్ర ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్ నుంచి అప్డేట్. మంచి మంచి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి, అండ్ చూసుకుంటారు కదా ఒక లాంగ్ వ్యూ. సో భయ్యా నమస్తే, జై శ్రీ గణేష్, బాగున్నారా? సో భయ్యాని మనం లాస్ట్ కూడా కలిసినాం, అండ్ భయ్యా నమస్తే శ్రీకాంత్ భాయ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మన శ్రీ రుద్ర ఆర్ట్స్లో మల్టిపుల్ సైజెస్లో అండ్ డిఫరెంట్ డిజైన్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి. చాలామంది బప్పా లవర్స్ కూడా వచ్చారనమాట. సో మనకు వీళ్ళు క్రాకర్స్ కూడా అవుట్లెట్ పెడతారు తర్వాత దివాళీ టైంలో. మనకు చిన్న స్టాల్కి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంది. ఒక లాంగ్ వ్యూ చూసుకోవచ్చు ఇక్కడ, అండ్ మంచి మంచి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. అట్లనే భయ్యా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అది కూడా ఫాలో కండి. అన్న నంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతా. థ్యాంక్స్ అలాట్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.